హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను హెల్తీ లంచ్ బాక్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనకి హడావిడి లేకుండా చాలా తొందరగా అయిపోయే టేస్టీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్కసారి ఇలాగా మీరు లంచ్ బాక్స్ చేసి పెట్టండి. పిల్లలు ఖాళీగా బాక్స్ తీసుకొస్తారు. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ పుదీనా ఒక కుప్పుడు పైనే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 ఇంచు అల్లం, 2 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెప్పలు వేసుకుని దీంట్లో కొంచెం నిమ్మరసం వేసినట్టయితే మనకి కలర్ అనేది పోకుండా ఉంటుంది, గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనమాట. ఇలాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 1 గ్లాసు బాస్మతి రైస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే నేను ఇక్కడ బటర్ వేసాను ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత దీంట్లో ఇలాచీ, లవంగ మొగ్గలు, అలాగే మిరియాలు, దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే కనుక కాజు కూడా వేసుకున్నది. ఇలాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ 1 టమాటోని వేసుకున్నాను. ఇలాగ పొడవుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇవి ఇలాగ మంచిగా మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాత నేను ఇక్కడ 1 క్యారెట్ని ఇలాగ గ్రేట్ చేసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం హెల్తీగా, మనకి పిల్లలు రా వెజిటేబుల్స్ తినమంటే తినరు కదా, అటువంటి అప్పుడు మనం అన్ని వేసి వెజిటేబుల్స్ చేసినా కూడా బాగుంటుంది. ఇలాగా సేమ్ ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే పసుపు, కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అలాగే దీంట్లో గరం మసాలా కూడా వేసాను. వేసుకుని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. అది కొంచెం క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ. ఇది వేసుకున్న తర్వాత ఆయిల్ బయటకు వచ్చేటట్టు కింద ఇలాగ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ తక్కువైందని చెప్పి సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న రైస్ ఉంది కదా, దాన్ని వేసుకోండి. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పుదీనా తినటం వల్ల పిల్లలకి ఆకలి కూడా వేస్తుంది, చాలా మంచిది కూడా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పుదీనా పలావు చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలాగా నేను మన వీడియోలో చాలా రకాల రైస్ ఐటమ్స్ చేశాను, పిల్లల లంచ్ బాక్స్ ఇవి. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఇందులో కొంచెం కసూరి మేతి కూడా వేసాను. ఇలా అయిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.